Welcome to my home. హ్మ్. హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధా టాక్స్. ఈరోజు మేము ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, మా ఇంటికి వచ్చినోళ్ళు ఎవరైనా సరే, "ఏంటి మీకు ఇన్ని షీల్డ్స్ ఉన్నాయి, అవార్డ్స్ ఉన్నాయి. అసలేంటి మీ ప్రస్థానము?" అనేది చాలామంది అడుగుతా ఉంటారు నన్ను. నేను నవ్వి ఊరుకుంటా ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో అసలు నాకు ఈ అవార్డులు రావడానికి కారణం ఏంటి? ఈ అవార్డులు ఎవరిచ్చారు? ఏంటి అని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఆహ్, బీఏ సోషల్ వర్క్, ఎంఏ సోషల్ వర్క్ చేశాను. ఎందుకు అంటే సమాజానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతోనే దానికి సంబంధించినటువంటి చదువును కూడా చదవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఎళ్ళలేకపోయాను. కానీ నేను ఏదో ఒకటి చెయ్యాలి. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. 18 నుంచి ఒక ట్రైనర్‌గా నా ప్రస్థానం స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ దాంట్లో నేను ట్రైనర్‌గా సర్పంచెస్‌కి అట్లా సచివాలయ సిబ్బందికి స్కిల్ డెవలప్‌మెంట్‌లోను అలా ఫ్రీలాన్స్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటాను. అలాంటి సందర్భంలోనే ఒక సంఘటన నాకు తారసపడింది. ఒక యువతిని కొంతమంది నంబర్ ప్లేట్ లేని కారులో తరలిస్తున్నారు. తరలిస్తుంటే చాలామంది కారులో అమ్మాయిని ఎక్కించుకెళ్ళడం చూసి చోద్యం చూస్తున్నారనమాట. కానీ నేను కొంచెం అనుమానం వచ్చి ఆ కారుని అడ్డగించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాను. ఇవ్వడంతో ఆ అమ్మాయిని ట్రేస్ చేశారు. ఆ అమ్మాయిని వేరే మహిళ వ్యభిచారానికి దింపడానికి ప్రయత్నిస్తుందా అనేది ఆ తర్వాత నాకు సీఐ గారు చెప్పారు. ఆ సందర్భంగా నాకు ఫస్ట్ ఇది వచ్చిన అవార్డ్ అనమాట ఇది నా లైఫ్‌లో. ఈ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వాళ్ళు ఆహ్, వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం మనల్ని గుర్తించి ప్రతి సంవత్సరం సావిత్రిబాయి పూలే ఆహ్, గారి పుట్టినరోజు సందర్భంగా జనవరి 3వ తారీఖున విశాఖపట్నంలో అవార్డ్స్ ఇస్తా ఉంటారు. ఆ సందర్భంగా నాకిచ్చిన అవార్డు మరియు ఈ సన్మాన పత్రం అనమాట ఇది. ఇది ఈ ఇది నా లైఫ్‌లో మర్చిపోలేనటువంటి సంఘటన. అలాగని మిగిలిన అవార్డులు కూడా మర్చిపోలేనియే గానీ, అంటే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు గదా! అట్లా ఇది నాకు చాలా స్ఫూర్తినిచ్చిందనమాట. అలానే వాళ్ళు వాళ్ళు నాకిచ్చిన ఇది సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నం వారిచ్చినటువంటి షీల్డ్ అనమాట. ఇదే నా మొదటి షీల్డు 2022 నుంచి. ఆ తర్వాత చాలా చాలా షీల్డ్స్ నన్ను వెతుక్కుంటూ వచ్చినియనే చెప్పాలి. ఎందుకంటే, ఏ ఒక్క అవార్డ్‌కి నేను అప్లై చేసుకోను. నేను కనీసం నా నామినేషన్ కూడా పంపించను. నన్ను గుర్తించి, నా సేవలు గుర్తించి, చాలా స్వచ్ఛందంగా నన్ను పిలిచి ఇచ్చిన అవార్డ్సే. హ్మ్. ఇది కూడా ఏపీ షెడ్యూల్ కాస్ట్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఇచ్చిన షీల్డ్ ఇది. ఇది కూడా ఒక చాలా మెమరబుల్ షీల్డ్ నాకిది. మేము వాటర్స్ డే సందర్భంగా అక్కడ కొన్ని అక్కడ అవేర్‌నెస్ కార్యక్రమాలు చేసినందుకు గాను అప్పటి భీమవరం ఆర్‌డీఓ దాసరాజు గారు, అలాగే అప్పటి జాయింట్ కలెక్టర్ అయినటువంటి మురళి గారి చేతుల మీదుగా సన్మానము మరియు ఈ యొక్క షీల్డ్‌ని అందుకున్నాం. నేను నా బెస్టీ కూడా ఈ షీల్డ్‌ని ఈ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని అందుకోవడం జరిగింది. అసలు ఇది చాలా గ్రేట్‌గా ఫీల్ అయితా ఉంటాను. చిత్తూరు జిల్లా పీలేరులో బహుజన సమైక్య వాళ్ళు ఉంటారనమాట. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ సంస్థ వాళ్ళుంటారు.
వాళ్ళు మమ్మల్ని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఆ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఆ రోజున సన్మానం చేశారు. ఇది చిత్తూరు జిల్లా పీలేరులో బలరాం గారు వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు నాకీ ఈ షీల్డ్ ఇచ్చారు. ఇది నాకు సోషల్ సర్వీసెస్ చేస్తున్నందుకు అంటే కోవిడ్ టైంలోను అలాగే నేను యూత్‌కి అలాగే చిల్డ్రన్‌కి అవేర్‌నెస్ కార్యక్రమాలు చేస్తా ఉంటాను స్వచ్ఛందంగా. ఆ సందర్భంగా నాకు జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారి చేతుల మీదుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15కి, జనవరి 26కి సేవారంగంలో ఉన్నవారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా అలాంటి అవార్డు జిల్లా ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా జనవరి 26కి ఆహ్, మా కలెక్టర్ ప్రశాంతి గారి చేతుల మీదుగా నేను ఈ షీల్డ్ అందుకోవడం చాలా గర్వంగా ఫీల్ అయితాను. ఇంకొక చాలా ప్రాముఖ్యమైన అవార్డ్ ఇది నాకు. అలాగే నాలో చాలా ఇన్‌స్పిరేషన్ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి అవకాశం కలిగించినటువంటి ఆహ్, అవార్డ్ గూడానిది. ఎందుకంటే ఇది గూడా 24థ్ మా జనవరి 26కి ఇప్పుడున్న కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీదుగా వేరియస్ సోషల్ యాక్టివిటీస్ అంటే యూత్ అలాగే అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి నేను ఇచ్చే సర్వీసెస్‌కి గాను ఈ యొక్క అవార్డుని అందుకోవడం జరిగింది. వీటన్నిటికి కూడా నేను పశ్చిమ గోదావరి జిల్లా ఆహ్, అడ్మినిస్ట్రేషన్ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇది కూడా ఆహ్, ఒంగోలులో మన బహుజన సోదరులు ఎవరైతే ఉన్నారో, ఆ బహుజన సోదరులందరూ ఉగాది పురస్కారాలని ప్రారంభించారు లాస్ట్ ఇయరు. దానికి నన్ను పిలిచి, నన్ను గూడా ఈ బహుజన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్న మహిళగా వాళ్ళు గుర్తించి, నాకు కూడా ఈ అవార్డ్‌తో పాటు సన్మాన కార్యక్రమం కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక బహుజన మహిళగా ఆ సన్మానం అందుకోవడం, మన ప్రాంతంలో కాకుండా వేరే జిల్లాకెళ్ళి నేను అందుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సమాఖ్య అని దీని నిర్వాహకులు సోడదాసి గంగయ్య గారుంటారు. వారు మేము విజిలెన్స్ మెంబర్స్ అయిన కొత్తలో మమ్మల్ని అందరిని పిలిచి అక్కడికి ఈ యొక్క షీల్డ్స్ ఇచ్చి మాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా ఇచ్చిన షీల్డ్స్ అనమాట. అలాగే ఇవి రకరకాలుగా కొన్ని కొన్ని కార్యక్రమాలకి ఆహ్, చేసినందుకు గాను ఇచ్చారు. అలాగే ఇది నాకు మొన్న మహిళా దినోత్సవానికి అలయన్స్ క్లబ్ వాళ్ళు డీజీ ఝాన్సీ గారు తాను పిలిచి మమ్మల్ని అందరినీ కూడా మహిళలందరినీ కూడా సన్మానించి సందర్భంగా ఇచ్చిన షీల్డ్ ఇది. ఇంకొక మరి ముఖ్యంగా నాకు నా జీవితంలో చాలా ఆహ్, చాలా అంటే చాలా స్ఫూర్తిని అలాగే నాకు చాలా పేరుని తీసుకొచ్చినటువంటి షీల్డ్ ఇది. ఇది ఒక చిన్న చెక్క ముక్కే అవ్వచ్చు గానీ మనలో చాలా స్ఫూర్తిని నింపుతుందనమాట. అసలు ఈ ఈ యొక్క అవార్డ్ నాకొస్తదని నాకు కూడా తెలీదు. మహిళా దినోత్సవం సందర్భంగా 1,000,000 1 బిలియన్ అనే సంస్థ వాళ్ళు కొంతమంది మహిళల కోసం వాళ్ళు సెట్ చేశారు. ప్రజా జీవితంలో ఉంటూ సమాజానికి ఏమన్నా చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెతికి ఒక ఇద్దరు మహిళలకి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డ్ ఇవ్వడం జరిగింది. నిజంగా నేను జీవితంలో ఇది మర్చిపోలేని విషయం అనమాట. ఎక్కడో ఉండి ఒక ఒంటరి మహిళగా ఒక జీవిస్తున్న నాకు ఇంతటి గుడ్ విల్ అనేది సొసైటీలో సంపాదించుకోవడం, వాళ్ళ అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించుకోవడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా, ఎస్పీ గారి చేతుల మీదుగా మహిళా దినోత్సవ వేదిక మీద ఈ అవార్డుని నేను అందుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. వీటిని చూసినప్పుడల్లా నాకేమనిపిస్తదంటే ఇంకా నేనేం చేయగలను? ఎలా స్ఫూర్తి పొందాలి? ఏం చేస్తే సమాజానికి మేలు చేస్తామని ఆహ్, ఆలోచించుకోవడానికి ఆహ్, అప్పటికప్పుడు మనం ఎప్పుడైనా డీమోటివేట్ అయినప్పుడు వీటిని చూసుకున్నట్లయితే అవన్నీ
మనకి చాలా ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తాయన్నమాట ఈ షీల్డ్స్. అందుకనే వీటిలిని ఎప్పుడూ ఎదురుగా పెట్టుకుంటాం ఇంట్లో. ఇది కూడా నాకు ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, తణుకు వాళ్ళు పిలిపించి ఒక కార్యక్రమానికి నన్ను గెస్ట్‌గా పిలిచి అవార్డ్ ఇచ్చారు. అలా ఇక్కడున్న చిన్న చిన్న చాలా షీల్డ్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ గూడా అలాగే ఇది బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాతలని వీళ్ళు గూడా బహుజన ఆహ్, సొసైటీ ఉంటది. ఆ బహుజన సొసైటీ వాళ్ళు గూడా ఈ మా సన్మానాన్ని పిలిచారు. ఇది కూడా ఇంచుమించు చిత్తూరు జిల్లాలోనే జరిగింది. ఇక ఇవన్నీ తీసుకున్నట్టయితే ఇవి నా సొసైటీ తరఫున పిల్లలకు గాని కాంపిటీషన్స్ పెట్టినప్పుడు ఈ షీల్డ్స్ అన్నీ నేను ఇస్తూ ఉంటాను నేను. అలాగే ఇక్కడ ఇంకా ఇది మొన్న 2025 వుమెన్స్ డేకి వైఎంసీఏ వాళ్ళు పిలిచి నన్ను ఒక ఆహ్, సంఘ సేవకురాలిగా పిలిచి నన్ను సన్మానించారు. మేడిది జాన్సన్ గారు వాళ్ళు. ఆ సందర్భంగా వచ్చిన షీల్డ్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా చాలా సందర్భాల్లో వచ్చినవే చాలా మర్చిపోవడం జరిగింది వీటన్నిటిని. అంటే చాలామంది అడుగుతా ఉంటారు. మీరేం చేస్తా ఉంటారు? ఏం చేస్తే మీకిన్ని షీల్డ్స్ వచ్చినియి అని అడుగుతా ఉంటారనమాట చాలామంది. అలాగే ఇది గూడా మొన్న మహిళా దినోత్సవం జరిగిన మా సంస్థ తరపున మహిళా దినోత్సవం చేశాము. ఇంకొక ఆర్గనైజేషన్‌తో కొలాబరేట్ చేసి, అది నేను దిగ్విజయంగా నిర్వహించానని జెప్పి, ఆ సంస్థ వాళ్ళు నాకు ఈ యొక్క షీల్డ్‌నిచ్చారు. అలాగే ఇది మన భీమవరంలో అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రతిష్టప్పుడు ఇచ్చినటువంటి షీల్డ్స్ అన్నమాట. ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు. ఇది తీసుకున్నట్లయితే కుసుమ ధర్మన్న సాహిత్య వేదిక వాళ్ళు నాకు మొన్న జూన్ ఆర్ మే నెలలో ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి స్ఫూర్తివంతమైన మహిళ అని ఈ యొక్క అవార్డుకి నన్ను పిలిచి నన్ను సన్మానించి సత్కరించారు. ఇది ఆ సందర్భంగా ఇచ్చింది. ఇలా చిన్న చిన్నవి నాకు ఉన్న స్థాయిలో నేను చేసేటటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు నన్ను గుర్తిస్తూ, నాకు ఇలాంటి అవార్డులిచ్చి, మీ సేవా రంగంలో ఇంకా మరి ముఖ్యంగా ముందుకెళ్ళడానికి స్ఫూర్తి నింపి, నాకు ఈ అవార్డులిచ్చిన వాళ్ళందరికీ గూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా ప్రస్థానం అండి. ఇవన్నీ గూడా ఆహ్, ఊరికనే రావు ఏవి గూడాను మనకి. మనం చేసే పనిని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం గమనిస్తూనే ఉంటది. ఆ గర గమనించిన సందర్భంలో ఇవి వచ్చినటువంటి షీల్డ్స్ అనమాట నాకివి. ఇంకొక అద్భుతమైన సందర్భం ఏంటంటే, ఒక విషయంగా మేము మన బుద్ధిస్ట్ ప్రముఖ బుద్ధిస్ట్ అయినటువంటి 'కేకే రాజా' గారంటారు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఎగ్జాటిక్ ఈవెంట్స్ అని ఆ ఈవెంట్స్‌ని నిర్వహిస్తా ఉంటారు ఆయన హైదరాబాద్‌లో. మంచి ఆహ్, బహుజనవాది ఆయన. చాలా బుద్ధిస్ బుద్ బుద్ధిజంని ఫాలో అవుతూ ఉంటారు. ఆయన్ని ఒక పని మీద మేము ఆయన ఆఫీస్‌లో కలవడానికి హైదరాబాద్ ఎళ్ళినప్పుడు, నేనిలా అంబేద్కర్ భావజాలం కలిగి ఉన్నానని ఆయన నేను అడగకుండానే తీసుకొచ్చి ఈ యొక్క బుక్‌ని, అలాగే ఈ 'కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' అనే బుక్‌ని నాకు ప్రజెంటే చేయడం జరిగింది. నిజంగా ఒక కాసు బంగారం ఇస్తే గూడా నేనింత ఆనందపడేదాన్ని కాదేమో గానీ, ఒక ఈ అంబేద్కర్ గురించి, అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఇట్లా మంచి ఈ ఫోటో పేజెస్‌తో కలిగి ఉన్న ఈ యొక్క చిత్రాలు చూసి ఈయన గురించి ప్రతి సందర్భానికి అక్కడ మ్యాటర్ కూడా ఇచ్చారు. ఇంకా లోతుగా అంబేద్కర్ గురించి అధ్యయనం చేయడానికి ఈ బుక్ నాకు చాలా బాగా ఉపయోగపడింది. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని కూడా ఆయన నాకు బహూకరించడం జరిగింది. ఇవన్నీ మనం చదివి మనం సమాజానికి ఏం చేయగలము, ఇంకా బహుజనులకి ఈ బహుజనవాదాన్ని ఎంత బాగా సొసైటీలోకి తీసుకెళ్ళము అనే దానికి ఉపకరిస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కేకే రాజా గారు. మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే చాలామంది ఆడవాళ్ళు
సమాజంలోకి రావడానికి భయపడతా ఉంటారు వాళ్ళ కోసము. అలాగే నన్ను చాలామంది అడుగుతా ఉంటారు. "ఇంత చదువుకొని ఏం సాధించావు నువ్వు" అని. జీవితంలో గొ గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేయలేదని. కాబట్టి సమాజ హితం కోసం పనిచేస్తూ, ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఆహ్, ఈ యొక్క సేవా రంగంలో కొనసాగుతున్నాను. నేనందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆడవాళ్ళు ప్రా సమాజంలోకొచ్చినప్పుడు ఎన్నో విమర్శలొస్తా ఉంటాయి. ఎన్నో రాళ్ళు పడతా ఉంటాయి. పూలు పడతా ఉంటాయి. కానీ వాటన్నిటిని అధిగమిస్తూ మన గోల్ ఏంటి అనేది మనం ఆహ్, దాని మీద కాన్సంట్రేట్ చేసి మన గోల్‌ని మనం రీచ్ అవ్వడానికే ప్రయత్నించాలి. రాళ్ళొచ్చినా మనం బెదరకూడదు. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో స్ఫూర్తివంతంగా ఉంటదనే నేను ఈ వీడియో చేశాను. ధన్యవాదాలు. మరి చూస్తున్నారేంటి? ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.